అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో మేఘా కాలేజీలో ఒక 17 సంవత్సరాల మైనర్ బాలిక డిప్లొమా సెకండ్ ఇయర్స్ అవుతా ఉంది. కాలేజీలో విక్రమ్ అనే ఒక యువకుడు పదే వేధిస్తున్నాడంటూ తన తల్లిదండ్రులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. పదే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆ విక్రమ్ అనే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో స్టూడెంట్ కంటిన్యూస్గా వేధిస్తుండడంతో ఆ ఒత్తిడి తట్టుకోలేక హాస్టల్ గదిలోనే ఏదైతే తులసి సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. సో ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు మనతో పాటు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, ఎలా అంటా ఉన్నారని. వారిని తెలుసుకుందాం. ఎప్పుడు తెలిసింది మీకు ఈ విషయం, బాడీ గురించి? ఇంతకుముందు ఎలా జరిగింది గొడవ విషయం మీకు ఎలా తెలిసింది? ఏం తెలియదు మాకు తెలియదు. సాయంత్రం ఫోన్ చేశారంట మా పిండికి, వార్డెన్ చేసి ఇట్లా సూసైడ్ చేస్తుందని చెప్పారంట. అంటే ఎలా ఏం జరిగిందంటే మాకు తెలియదు, హాస్పిటల్కి రండి అని చెప్పారంట. మా పిన్ని హాస్పిటల్కి వచ్చి మీ వచ్చే లోపల ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు ఒకరు. సాయంత్రం ఇక్కడికి వచ్చారు మా మేనమామ కొడుకు. వచ్చి తను వచ్చే లోపల తను ఒక అనాథ శవం లాగుంది అంబులెన్స్ లో. ఎవరు లేరు అక్కడ, ఎవరు లేరు. మా వాడు అటు ఇటు చూసినప్పుడు ఇద్దరు పోరగాళ్ళు దూరంగా ఉన్నారంట. వాళ్ళు మా వాడిని చూసి పారిపోయాడు, వెనక పరిగెత్తాడు. దూరంగా ఉండి ఫోటో తీశారు వాళ్ళిద్దరిని కూడా. తప్పు లేనప్పుడు మాకు అది కాలేజీలో ఉన్నప్పుడు చెప్పాలి కదా, మాకు ఇట్లా అయింది రమ్మని. మేము వచ్చాక అంత చూపించాలి కదా, అది ఏది లేదు. ఇక్కడ తీసుకొచ్చాక మాకు బాడీ కూడా మాకు అప్పచెప్పకుండా పారిపోయారు. వాళ్ళు తప్పు లేనప్పుడు మాకు అప్పచెప్పొచ్చు కదా, అన్ని చెప్పొచ్చు కదా డీటెయిల్స్. ఎందుకంటే పారిపోవాలి? అది ఫోన్ చేసి చెప్పారు మాకు. ఇక్కడ తన పక్కన ఉండాలి కదా, మేము మంచిగా ఉన్నామని అప్పచెప్పాం కాలేజీలో. ఇట్లా అయిపోయిన తర్వాత మాకు ఇట్లా అయిందమ్మని చెప్పాలి కదా, మాకు అది ఏది లేదు. గతంలో ఎలాంటి గొడవలు జరిగినాయి కాలేజీలో? సూసైడ్ చేసుకోవడం గల కారణం అంటే ఏం చెప్తా ఉన్నారు? ఇప్పుడు అసలు అది ఏం తెలవట్లేదు. ఇప్పుడు తెలవాలి, తను అయింది తెలిసి తెలవాలి. ఎలా ఉండేది, ఎలా చదువుతూ ఉండేది, ఎలా స్టూడెంట్ ఎలా ఉండేది క్లాస్ రూమ్స్ కానీ చదువుల విషయంలో? తను చిన్నప్పటి నుంచి కూడా క్లాస్ ఫస్ట్. ఏ సీటు కోసం ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా సీటు కొట్టది. మన గురుకులాకి 5 రాస్తే 5 సీటు కొట్టింది. అది మెరిట్ స్టూడెంట్ ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మెరిట్ స్టూడెంటే. అది ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతూ కూడా థర్డ్ ఇయర్ వాళ్ళకి మెసేజ్ చెప్పుద్ది. అది కాలేజీకి వెళ్ళి అడిగినా చెప్తారు కూడా, అంత మెరిట్ స్టూడెంట్ అది. ఎవరు తప్పు? ఇప్పుడు ఎవరి మీద అనుమానం ఉంది మీకైతే? ఎవరు తప్పు అనుకుంటారు? చనిపోవడానికి కారణం ఏంటి అసలు? మీ అనుమానం ఎవరైనా చెప్తారు? నాకు ఇప్పుడైతే నాకు తెలవదండి. నేను జస్ట్ ఇప్పుడు నైట్ వచ్చాము, ఎవరు తెలిసి ఇప్పుడు విచారణలో తెలవాలి పోలీసు వాళ్ళ ద్వారా. మా పిన్ని నుంచి తెలిసిన తర్వాత తెలవాలి, పోస్ట్ మార్టం తర్వాత ఏం తెలుస్తుందో తెలవదు నాకైతే. ఏదైతే చూస్తున్నామో ఒకసారిగా తల్లి రోధిస్తా ఉన్నది. ఏదైతే ఒక కాలేజీలో ఒక ఇష్యూ జరిగినప్పుడు, ఒక కాలేజీలో ఒక స్టూడెంట్కి ఇబ్బంది ఉన్నప్పుడు పదే కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. సో ఒకసారి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిందంట ఆ వ్యక్తి మీద, విక్రమ్ అనే వ్యక్తి మీద. మా తులసిని వేధిస్తూ ఉన్నాడు అని కూడా ఒకసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంట. అయినా కూడా విధకుండా అలా వేధింపులు గురి చేస్తూనే ఉన్నాడు. ఆ వేధింపులు తాళలేకనే చనిపోయిందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇంత కాలేజ్ మేనేజ్మెంట్ ఇంత ఏం చేస్తూ ఉంది? ఇదంతా జరుగుతూ ఉన్నా చూస్తూ ఊరుకుంటా ఉందా, వెనకేసుకొస్తా ఉందా? మేఘా కాలేజ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా, ఏదైతే ఇది ఉమెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ ఈదులాబాద్ గట్కేసర్ మండలం మెడ్చల్లో ఉంది. ఇది చింతకుంట్ల తులసి దాదాపు సెకండ్ ఇయర్ చదువుతా ఉంది. ఎందుకు, ఎలా చనిపోయింది, ఏంటి ఇంకా ఇంతవరకు కూడా రీజన్ తెలియదు. ఒక్కసారిగా విగత జీవిగా కనిపించింది హాస్టల్ గదిలో. ఒక్కసారిగా చనిపోయి ఆ తల్లి రోజున చూడొచ్చు. సెకండ్ ఇయర్ డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతూ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా క్లాసులు చెప్పి అంత నివేదస్తున్న స్టూడెంట్ ఆ సూసైడ్ చేసుకుంది అంటే నమ్మశక్యంగా కావట్లేదు. మీరే తండ్రి అండి, మీరు తులసి ఫాదరా? ఎలా ఉండేది, ఏం జరిగిందంటే ఏం చెప్తా ఉన్నారు పోలీసులు కానీ? ఎలా జరిగిందంటే అని చెప్పారా? ఇప్పుడే వచ్చిన మరి ఏం చెప్తా ఉన్నారు పోలీసులు కానీ కాలేజ్ వాళ్ళు కానీ? ఏం చెప్పారు నాకు తెలియదు, ఇప్పుడే వచ్చిన నేను. సో సిచ్యువేషన్ ఇక్కడ ప్రస్తుతానికైతే అయితే బాడీ డైరెక్ట్ కాలేజ్ యాజమాన్యం తీసుకొచ్చి గాంధీ మాస్టర్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారంట. ఏదైతే పేరెంట్స్కి ఒక మాట చెప్పేసి మీ బాడీ అక్కడ ఉంది, మీ పాపదని చెప్పేసి బాడీని ఇక్కడ నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. సో తల్లిదండ్రులు పడిగాపులా కాస్తా ఉన్నారు ఆ తులసి బాడీ కోసం. సో ఇన్ని జరుగుతున్నా రేజుకు చలనం రావట్లేదు. ఒక చదువుతున్న విద్యార్థి ఆ తరగతి గదిలో హాస్టల్లో సూసైడ్ చేసుకొని చనిపోయే స్థితి వచ్చింది అంటే ఏ క్లాసెస్ చెప్తున్నారా? మరి మీరు ర్యాగింగ్ జరుగుతూ ఉంటే ఆటలు ఆడుతూ ఉన్నారా? మరి ఏం చేస్తూ ఉంది మీ యాజమాన్యం? అర్థం కావట్లేదు. ఒక స్టూడెంట్స్కి సమస్య ఉందంటూ చెప్తా వస్తే మరి మీరు ఆటలాడుతున్నారా? కాలేజ్ యాజమాన్యం ఏముంది మీకు? ఒక స్టూడెంట్ని మీ హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు లోపల క్లాసెస్ అక్కడే హాస్టల్ ఉంది, అక్కడే క్లాసెస్ చెప్తా ఉన్నప్పుడు పిల్లల బాధ్యత మీదే. తల్లిదండ్రులను సేపు తల్లిదండ్రుల దగ్గర ఉంటారు, మీ దగ్గర ఉన్నప్పుడు బాధ్యత మీరు తీసుకోవాల్సింది.
ఆ పిల్లలకి ఏమైనా ఫుడ్ పాయిజన్ అయినా బాడీకి ఏమైనా అంత మీదే బాధ్యత. ఎందుకంటే మీకు లక్షల ఫీజులు కడతా ఉన్నారు, మీకు దగ్గర నమ్మి మీ దగ్గర పంపించినప్పుడు పిల్లలు ఇలా వేధింపులకు గురైపోయి సూసైడ్ చేసుకోవడానికి కూడా వెనకాడట్లేదు అంటే మీరు యాజమాన్యం పట్టించుకోవట్లేదు. సైలెంట్గా అంబులెన్స్ తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారంట. అంటే అంత నిర్లక్ష్యంగా అనిపిస్తుంది మెగా కాలేజ్ మరి అంత తులసి సెకండ్ ఇయర్ చదివాము, థర్డ్ ఇయర్ క్లాసెస్ చెప్తుంటే ఇంత మేధస్ ఉండాలి ఆ పాపకి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.